టుడే క్లాస్ ఐసిహెచ్ గైడ్లైన్స్. ఐసిహెచ్ గైడ్లైన్స్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే QSEM. QSEM అంటే ఫస్ట్ Q మీన్స్ క్వాలిటీ గైడ్లైన్స్, S మీన్స్ సేఫ్టీ గైడ్లైన్స్, E మీన్స్ ఎఫికసీ గైడ్లైన్స్, M మీన్స్ మల్టీ డిసిప్లినరీ గైడ్లైన్స్. మనకు కావాల్సింది క్వాలిటీ గైడ్లైన్స్. ఓకే, ఫార్మాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే ప్రాసెస్లో ఈ క్వాలిటీ గైడ్లైన్స్ మెయిన్గా యూజ్ చేస్తామండి. ఈ క్వాలిటీ గైడ్లైన్స్లో Q1 వచ్చేసి స్టెబిలిటీ. Q1 వచ్చేసి స్టెబిలిటీ స్టడీ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. Q2 వచ్చేసి అనలైటికల్ మెథడ్ వ్యాలిడేషన్. Q3 వచ్చేసి ఇంప్యూరిటీస్. Q4 వచ్చేసి ఫార్మకోపియా. Q5 వచ్చేసి బయోటెక్నాలజీ. Q6 వచ్చేసి స్పెసిఫికేషన్. Q7 వచ్చేసి GMP. Q8 వచ్చేసి ఫార్మాసిటికల్ డెవలప్మెంట్. దీని షార్ట్కట్లో PD అంటే గుర్తుండడం కోసం. Q9 క్వాలిటీ రిస్క్ మేనేజ్మెంట్. దీంట్లో కోడ్ QRM. Q అంటే క్వాలిటీ, R అంటే రిస్క్, M అంటే మేనేజ్మెంట్. అందులోనే ఇది కూడా Q8 కూడా ఫార్మాసిటికల్ డెవలప్మెంట్. P అంటే ఫార్మాసిటికల్, D అంటే డెవలప్మెంట్. Q10 ఫార్మాసిటికల్ క్వాలిటీ సిస్టమ్. ఇక్కడ నేను కోడ్ ఏం చేసిందంటే QPQS. P మీన్స్ ఫార్మాసిటికల్, Q మీన్స్ క్వాలిటీ, S మీన్స్ సిస్టమ్. Q11 డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్ సబ్స్టెన్సెస్. ఇక్కడ కోడ్ ఏం పెట్టుకున్నామంటే DMDS షార్ట్ ఫామ్. Q12 లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. LCM. Q13 కంటిన్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్ సబ్స్టెన్సెస్ అండ్ డ్రగ్ ప్రొడక్ట్. దీని కోడ్ వచ్చేసి CMDSDP. CMDPDSDP. C means continuous, M means manufacturing, D means drug, S means substances, D means drug, P means product. CMDSDP. Okay. Q14 analytical procedure development. APD. A అంటే అనలైటికల్, P అంటే ప్రొసీజర్, D అంటే డెవలప్మెంట్. ఓకే, ఇక్కడ స్టెబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెబిలిటీ మనకి ఏం చెప్తుంది అంటే ప్రోడక్ట్ యొక్క స్టెబిలిటీ, దాని లైఫ్ టైం ఎంత ఉంది ఏందనేది ఓవరాల్ స్టడీ మనకు స్టెబిలిటీలో చదువుకుంటాం. API అంటే ఏంటంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ తర్వాత ప్రోడక్ట్ను డెవలప్ చేసినప్పుడు అక్కడ మెథడ్ ఏ విధంగా ఉంది, ఆ మెథడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మెథడ్ వ్యాలిడేషన్లో బ్రీఫ్గా అందులో ఉన్న పారామీటర్స్లో ప్రతి పారామీటర్ టెస్టులు చేసేసి ఆ ప్రోడక్ట్ అనేది, ఆ మెథడ్ వ్యాలిడ్ అనేది అనలైటికల్ మెథడ్ వ్యాలిడేషన్లో ప్రూవ్ చేయడానికి API టెక్నిక్స్ను యూజ్ చేస్తాం. ఇంప్యూరిటీస్ అంటే మనకు ప్రోడక్ట్లో ఆ ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు రిలయన్స్ సబ్స్టెన్సెస్ ఎన్ని స్టేజ్లు అయితే ఉన్నాయో అన్ని స్టేజీలు కీ స్టార్టింగ్ మెటల్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, అందులో ఫార్మా స్టేజెస్ కావచ్చు, అన్నీ కూడా అవి కూడా ఎంత పర్సెంట్లో ఉన్నాయి అనేది ఇంప్యూరిటీస్లో మనం డిటర్మైన్ చేసుకుంటాం. ఫార్మకోపియా అనేది మన గైడ్లైన్స్ US, యూరోప్, కెనడా ఇవన్నీ గైడ్లైన్స్ ప్రకారం ఇండియన్ ఫార్మకోపియా, బ్రిటిష్ ఫార్మకోపియా, యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఫార్మకోపియా, ఇవన్నిటిని ఈ ఫార్మకోపియాలో వాళ్ళు డెవలప్ చేసిన మెథడ్ని చూసి మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో మెథడ్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడు ఈ ఫార్మకోపియా అనేది ఇవి మనకు గ్రంథాలుగా యూజ్ చేస్తాయండి. ఇవి మనకు ఒక ప్రొసీజర్గా ఉంటాయి. ఇక్కడ బయోటెక్నాలజీ గురించి డీప్గా డిస్కస్ చేసేది బయోటెక్నాలజీ Q5. స్పెసిఫికేషన్ అంటే మనం ఒక ప్రోడక్ట్లో లిమిట్స్ అంటే అందులో డ్రగ్ ఎంత పర్సెంట్ ఉంది, ఆ డ్రగ్లో సబ్స్టెన్సెస్ ఎంత కంటెంట్లు ఉన్నాయి, కంటెంట్లు, ప్యూరిటీలు, అవన్నిటిని మనం ఒక స్పెసిఫికేషన్ రూపంలో క్రియేట్ చేసుకున్న లిమిట్స్, స్పెసిఫికేషన్స్. GMP అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్.
గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ జిఎంపి. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే అసలు మన జిఎంపిలో మనం డాక్యుమెంట్ ఏ విధంగా ఫాలో అవుతున్నాం, మనం ప్రొసీజర్లో మనం అక్కడ క్లీనింగ్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక ట్రక్ తయారు కావాలంటే అక్కడ నీట్నెస్ ఎలాంటి కూడా కల్తీ జరగకుండా, కంటామినేషన్ జరగకుండా ఈ జిఎన్పిలో డాక్యుమెంటేషన్ పరంగా అయితేంది, ప్రొసీజర్ అంటే డ్రగ్ తయారు చేసే విధానంలో ప్రొసీజర్ అయితేంది, ఇవన్నిటిని జిఎంపి కంట్రోల్ ఉంటుందండి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్లో. ఇది అనేది చాలా జిఎంపి ఆడిట్లన్నీ ఈ కాన్సెప్ట్ మీదనే మనకు ఆడిట్లు జరిగి మన సర్టిఫికెట్లు ఇచ్చేసి, సర్టిఫికెట్లతో మనం ఏ కంట్రీకైనా ఎక్కడికైనా మనం డ్రగ్ మార్కెట్ చేసుకోవడానికి ఈ జిఎంపి సర్టిఫికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఫార్మాసిటికల్ డెవలప్మెంట్లో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ అవుతుంది. ఒక ఫార్మా డెవలప్ చేయాలంటే అందులో ఏమేమి కావాలి ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేసాను. Q8 క్వాలిటీ రిస్క్ మేనేజ్మెంట్ అంటే క్వాలిటీలో ఎంత రిస్క్ ఉంటుంది ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేసే చాప్టర్ Q9. అలాగే Q10 ఫార్మాసిటికల్ క్వాలిటీ సిస్టమ్. ఫార్మాసిటికల్లో క్వాలిటీ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది Q10 అనేది మొత్తం వివరిస్తుంది ఇక్కడ. అలాగే Q11 డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్ సబ్స్టెన్సెస్. అంటే ఒక డ్రగ్ను డెవలప్మెంట్ చేసే విధానంలో, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధానంలో డ్రగ్ సబ్స్టెన్సెస్ యొక్క అందులో ఉండే అంత వివరణ గురించి ఈ Q11 వివరిస్తుంది. అలాగే Q12 లైఫ్ సైకిల్ సైకిల్లో మేనేజ్మెంట్ ఏ విధంగా ప్రోత్సహించాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఈ ఒక ఫార్మా డ్రగ్లో ఆ లైఫ్ సైకిల్ పూర్తయ్యే లోపల మేనేజ్మెంట్ ఎలాంటి రిస్కులు తీసుకోవాలనేది మొత్తం ఈ చాప్టర్ వివరిస్తుంది. అలాగే Q13 కంటిన్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్ సబ్స్టెన్సెస్ అండ్ డ్రగ్ ప్రొడక్ట్. ఇది అనేది కంటిన్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు డ్రగ్ సబ్స్టెన్సెస్ డ్రగ్ ప్రొడక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఎంత అసలు అక్కడ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది అనేది మొత్తం ఈ Q13 అనేది వివరిస్తుంది. అలాగే Q14 అనేది Q2 నుంచి డెవలప్ అయిన కొత్త గైడ్లైన్ ఉంది. అనలైటికల్ ప్రొసీజర్ డెవలప్మెంట్. అనలైటికల్లోనే ఇంకేమైనా మెథడ్స్ను కొత్తగా డెవలప్ ఎలా చేయాలనే చాప్టర్ గురించి కొన్ని కొత్త వర్షన్స్లో తీసుకొచ్చినటువంటి గైడ్లైన్ Q14. ఇదండి క్వాలిటీ గైడ్లైన్స్ 14. ఒకటి Q1 స్టెబిలిటీ, Q2 అనలైటికల్ మెథడ్ వాల్యుయేషన్, Q3 ఇంప్యూరిటీస్, Q4 ఫార్మకోపియా, Q5 బయోటెక్నాలజీ, Q6 స్పెసిఫికేషన్, Q7 జిఎంపి, Q8 ఫార్మాసిటికల్ డెవలప్మెంట్, Q9 క్వాలిటీ రిస్క్ మేనేజ్మెంట్, Q10 ఫార్మాసిటికల్ క్వాలిటీ సిస్టమ్, Q11 డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్ సబ్స్టెన్సెస్, Q12 లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, Q13 continuous manufacturing of drug substances and drug product, Q14 analytical procedure development. Okay, thank you.